ఇచ్చినారో ఇవ్వరో తెలియలేదు. సో నేనేమంటున్నానంటే వీలైనంత వరకు దాదాపు 95 నుంచి 96% సర్వే చాలా సఫలంగా జరిగింది. 1, 2, 3% ప్రతి చోట లొసుగులు ఉంటాయి. వాటిని కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైతే వివరాలు ఇవ్వలేదో ఇవ్వదలుచుకుంటే కూడా మళ్ళీ వారికి వెసులుబాటు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము, పరిపూర్ణమైనటువంటి క్లారిటీ రావడానికి. ఇవాళ ఈ దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరు చేయలేదు. చేసే సాహసం కాంగ్రెస్ పార్టీ చేసింది, చేసే సాహసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేశారు. దాన్ని స్వాగతిద్దామా? అరే ఇంతవరకు ఎవడు చేయలేనటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తే చేయనలను వదిలేసి గాలికి ఏళ్ల తరబడి మనం అణచివేసి వారి రాజకీయాల అవసరం కోసం మన కులాల్ని వాడుకున్న వ్యక్తుల్ని వదిలేసి చేసిన వాడి మీద నిందలేస్తామంటే ఇదెక్కడి న్యాయమని అడుగుతా ఉన్నాను. దేశ చరిత్రలో మొదటిసారి ఈ యజ్ఞం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీ ఎమ్మెల్సీ అయినా పార్టీ ఎంపీ అయినా కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటుంది. ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వగలిగినా మేము ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభాలో ఉన్నారో మీకు తెలుసు. సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్నమాట, అది ఎవరు అధిగమించాలి? ఏదైతే మాటలు చెప్తున్నారో బీజేపీ నాయకులు వారు ముందుకొచ్చి ఆ అంశాన్ని చేరదీయాలి కదా. నిజంగా బీసీలో ప్రేమ ఉంటే మేము మాకు డెఫినెట్గా లేదా అది వెసులుబాటు తీసుకోవడానికే అది 9th, 10th షెడ్యూల్లో చేర్చాలనే కదా మా డిమాండ్. అధిగమించాల్సిన అధికారం ఎవరి చేతుల్లో ఉంది? మేము తీసి ఒలిసి మీ ముందర పెట్టాము. ఇది రాష్ట్ర యొక్క పరిస్థితి. దీన్ని వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత మీకు కాదా? కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎన్ని పర్యాయాలు బీసీలని పీసీసీ అధ్యక్షులుగా చేసింది. ఈ రాష్ట్ర చరిత్రలో ఉన్నటువంటి ఇప్పుడు రాజకీయ పార్టీలు వారి చరిత్ర తీయండి. ఎవరు ఎన్ని మార్లు బీసీలకు అవకాశం ఇచ్చారో మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉంది కాబట్టి నాలాంటి బీసీ వాడు పీసీ ప్రెసిడెంట్ అవ్వగలిగినాడు. ఇలా కమిట్మెంట్ ఉంది కాబట్టి బీసీలకి మంత్రి పదవులు ఇవ్వగలని ఇంకా ఇవ్వబోతా ఉన్నాం. డెఫినెట్గా పెంచాలనే తపన, పెంచాలనే ఆలోచనతోనే ఈ సర్వే జరిగింది. కానీ ఆ పెంచే లిమిట్ని అధిగమించాల్సింది ఎవరు? డెఫినెట్గా 42% ఈ సర్వే రానప్పుడు చెప్పినారు. దాన్ని పెంచే ప్రయత్నం అడుగడుగునా జరుగుతుంది. అది అధికారికంగా మేము దాన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే అడ్డంకులు తొలగించాలి. అడ్డంకులు తొలగించేటువంటి సత్తా ధైర్యం కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేతుల్లో ఉంది. ఆ దశగా ప్రయత్నం చేయాలి. %42 తగ్గకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వెసులుబాటు తీసుకొని ఎంత వీలైతే అంత చేయగలుగుతాం. మేమే చేయగలుగుతాం, కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతాం. ఎస్, అది ఎవరికంతో వారికంతా రావాలని కాంగ్రెస్ నినాదము. రేపు కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీజేపీ వాళ్ళు చేయలేకపోతే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎంతో వారికంతే అనేటువంటి నినాదాన్ని పరిపూర్ణంగా పూరిస్తాము. సీట్లు కూడా ఇస్తాము. అన్ని కులాల వారిని, అన్ని ప్రాంతాల వారికి సమతూకం ఇస్తాము. ఎమ్మెల్సీ రెడ్డికి ఇచ్చినంత మాత్రాన బీసీని పక్కన పెట్టిన కాదు, ఇంకా చాలా ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయి, ఇంకా చాలా కార్పొరేషన్లు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ప్రజల ఆదరణ నుండి గెలవగలుగుతారో మా గెలుపు కూడా ధ్యేయం కాబట్టి అక్కడ రెడ్డిని చూస్ చేయడం జరిగింది. ఇంకా చాలా సీట్లు ఉన్నాయి, అందరినీ సర్దుబాటు చేస్తాం. 1 by 1. ఎస్
100% పీసీసీ కమిటీలో 50 నుంచి 60% మించి ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనార్టీలు ఉంటారు. క్రిమిలేయర్ ప్రస్తావన రాలే కదా, వస్తే డెఫినెట్గా ఆలోచిస్తాం. దట్ లీగల్గా టెక్నికల్గా వాళ్ళు ఏం మాట్లాడినా ఆ అంశాల్లో లీగల్ టీం పరిశీలిస్తూ ఉంది. సరైన టైంలో లీగల్ టీం దానికి జవాబులు చెప్తుంది. లాస్ట్ క్వశ్చన్ ప్రభాకర్ గారు మాట్లాడాలి. తెలంగాణలో కాదు, యావత్ దేశంలో అత్యధిక శాతం జనాభా ఈ వర్గాలే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు వారికి అందాల్సిన ఫలాలు